ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ టిటిడి లడ్డు ప్రసాదం కల్తీ విషయంపై నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం విజయనగరం టీటీడీ కళ్యాణమండపం దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆంధ్రరాష్ట్రాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టే దీక్షలో సంఘీభావం తెలపడం జరిగింది. అనంతరం మాతా గాయత్రి మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాతా గాయత్రి, సీనియర్ నాయకులు యర్నాగుల చక్రవర్తి, జనసైనికులు మహేష్ పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంపై కల్తీ జరిగిన విషయం విని చాలా బాధ అనిపించింది. ఒక భక్తురాలుగా ఒక మనిషిగా అసలు చాలా బాధ అనిపించింది. ఇంత దేవుడి విషయంలో దేవుడి ప్రసాదంలో కూడా కల్తీ కలడం ఏంటి అనేసి చాలా బాధ అనిపించింది. ఇది గత ప్రభుత్వం తప్పిదాలా ఏంటా అని అవన్నీ చూస్తే అసలు దేవుడి విషయంలో కూడా ఇలా చేస్తే మానవుల పరిస్థితి ఏంటి? మన ధర్మం ప్రకారం కూడా నడాలి. ధర్మో రక్షతి రక్షిత. మనం ధర్మాన్ని కాపాడితే మనల్ని ధర్మం కాపాడుతుంది. ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం దగ్గర వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి కోవిల్లో పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టిన దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు పసుపు రాసి మెట్లకి కుంకుమ బొట్టు పెట్టడం జరిగింది. అలాగే ప్రత్యేక పూజలు స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి స్వామి క్షమించు అన్న అపరాధంతో ఇలా ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా మేము ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.